టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర పర్యటనలు చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ సెంటర్లోకి ఆయన వేడుకల్లో పాల్గొన్నారు. ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి 15 వరకు ఈ వేడుకలు నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్న ఇస్రోకు హ్యాండ్స్ అప్ అని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్ళని, అందులో పనిచేసే ప్రతి శాస్త్రవేత్తకు సెల్యూట్ అని చెప్పారు. మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్ల కంటే ఇస్రో శాస్త్రవేత్తలకు అధికంగా చప్పట్లు కొట్టాలని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇస్రోకు మనమందరం రుణపడాలని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు మన దేశానికి నిజమైన హీరోలని, హాలీవుడ్ తీస్తున్న సినిమాల ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్ రాకెట్ ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రోకు శుభాకాంక్షలను చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం సీఎం చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారట. దాని ప్రకారం విజయవాడలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక భారీ ఆఫీస్ నిర్వహించున్నారట చంద్రబాబు గారు. దీంతో డిప్యూటీ సీఎం రేంజ్ ఇదేరా అంటూ అందరూ అంటూ ఉన్నారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.